హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్. ఇవాళ మేము రిచ్ న్యూట్రిషియస్ హెల్తీ రాగి దోశని ఇన్స్టాంట్గా ఎలా చేసుకోవాలో క్లారిటీగా చూపించబోతున్నాము. ఎంత హెల్తీనో అంత టేస్టీ రెసిపీ ఇది. మనమేదో నార్మల్ దోశలకి అలవాటు పడిపోయి పైన ఏవేవో టాపింగ్స్ వేసేసి మసాలా దోశ, కారం దోశ, ఉల్లి దోశ అని ఆ పేరు ఈ పేరు పెట్టుకొని ఆహా ఓహో అని తింటున్నాం. కానీ ఈ హెల్తీ అయిన కాల్షియం రాగి దోశని ట్రై చేసి టేస్ట్ చేయండి, అలా గుర్తుండిపోతుంది లైఫ్లో. అంత బాగుంటుంది దీని టేస్ట్. ముఖ్యంగా ఆడవాళ్ళకి మంచి బలమైన ఆహారం, ఎముకలని దృఢంగా చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ హెల్తీ అండ్ టేస్టీ దోశ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని హ్యాపీగా టేస్టీగా ఎంజాయ్ చేసేస్తారు. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల రాగి పిండి, క్రిస్పీనెస్ కోసం 1/2 కప్పు సూజీ రవ్వ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోనే 2 కప్పుల వాటర్ యాడ్ చేసి ఉండలు కట్టకుండా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కన్సిస్టెన్సీని చూసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఈ టైప్లో బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి నాననివ్వాలి. ఈలోపు ఇందులోకి సూపర్ కాంబినేషన్ అయిన చట్నీని కూడా తయారు చేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు పప్పులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొన్ని మిరియాలు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, తగినన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా చట్నీని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇందులోకి తాలింపు కోసం మరోవైపు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని శనగపప్పు, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపుని బాగా ఫ్రై చేసేసుకుని ఈ చట్నీలో వేసి మిక్స్ చేసేసుకున్నాం. మన టేస్టీ రాగి దోశ రెసిపీలోకి టేస్టీ చట్నీ కూడా తయారైపోయింది. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ముందుగా నానబెట్టుకున్న రాగి బ్యాటర్ని ఓపెన్ చేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ క్రష్ చేసుకున్న మిరియాలు, 1 కప్పు క్యారెట్ తురుము, సన్నని కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, దానిపైన కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడా పైన కొన్ని వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది కాస్త పొంగినట్లయి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి దోశలు. ఇలా బ్యాటర్ని పులియబెట్టకుండా దోశల్లోకి మినపప్పు బియ్యం లేకుండా హెల్తీగా అప్పటికప్పుడు బ్యాటర్ని ఈజీగా చేసేసుకొని వేసుకున్న దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని మరోవైపు ప్యాన్ని పెట్టి ఆనియన్తో నెయ్యిని అప్లై చేసేసి హీట్ అయ్యాక రాగి బ్యాటర్తో చూపించిన విధంగా దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేసుకొని మూత పెట్టి బాగా కాలనివ్వాలి. ఒక 2 మినిట్స్కి మూత తీసి నెయ్యి అప్లై చేసి మరోవైపుకు తిప్పుకొని క్రిస్పీగా అయ్యేలా కాల్చుకోవాలి. మేమైతే నెయ్యితో రాగి దోశల్ని వేసుకుంటున్నాము. ఇలా నెయ్యి ఫ్లేవర్తో హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలాగే మిగిలిన బ్యాటర్తో దోశలు వేసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసాం. ఈ రాగి దోశలోకి కొబ్బరి చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. తింటుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి. ఈ విధంగా చేసుకున్న వారెవరైనా సరే టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఈ రాగి దోశలోకి మేము సర్వ్ చేసిన కొబ్బరి చట్నీ అయినా లేదా అల్లం చట్నీ, పప్పుల చట్నీ, గ్రీన్ చట్నీ అయినా కూడా చాలా బాగుంటుందండి. అలా కాకుండా ఓన్లీ ప్లెయిన్ దోశ తిన్నా కూడా క్రిస్పీగా సూపర్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే వంటకి చలువ చేసే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. అస్సలు బ్యాటర్ని పులియబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చాలా టేస్టీగా క్రిస్పీగా చేసేసుకోవచ్చు. ఇలా ఈ టిప్స్ పాటించి ట్రై చేసిన వారెవరైనా సూపర్ టేస్టీ దోశని ఎంజాయ్ చేస్తారు. పిల్లలైతే రాగులతో చేసిన రాగి మాల్ట్ ఇంకా రాగి సంగటి ఇలాంటి రెసిపీస్ తినకపోయినప్పటికీ ఈ దోశ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇదే ద బెస్ట్ ఫేవరెట్ రెసిపీ అవుతుంది వాళ్ళకి. ఈ టేస్టీ అండ్ క్రిస్పీ రాగి దోశ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి భూమిలో పాతుకుపోయిన వెండి పిడుగు, అది మన వంటింట్లో మలినాలను కడుగు. మరి అదేమిటి?
ముల్లంగి అంటే రాడిష్. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.